పార్వతీపురం కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై మోకాలపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు పరిష్కారం చేయాలని చేతులు జోడించి మోకాలపై రోడ్డుపై నడిచి నిరసన తెలిపారు. గత 3 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకా వైపు ప్రభుత్వం అంగన్వాడీలనే బెదిరించి వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్ర తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రం నడపడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా 7 మరియు 8 వార్డు అంగన్వాడీ కేంద్రం తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన సచివాలయ సిబ్బందిని మరియు వాలంటీర్లను అడ్డుకున్న 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావు అంగన్వాడీలకు మద్దతు తెవలుతూ తల్లికి పిల్లలకు తగువులు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని, అందుచేత సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు అంగన్వాడీలు 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతారని ఆయన మాట్లాడారు. గత 2 నెలల నుండి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నాము. మాకు చర్చలకైతే పిలిపిస్తున్నారు కానీ మా చర్చల్లో మాత్రం పాల్గొనట్లేదు. అయినా మేము మౌనంగానే ఉన్నాము. ఇంకా మమ్మల్ని పిలిచారు 11వ తారీఖు పిలిచి మా కోరికలను మేము చెప్పాము, మా డిమాండ్స్ మేము పెట్టాము. కానీ ప్రభుత్వానికి అది విఫలం చేశారు. అందుకే మేము మాత్రం ఉధృతంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలనుకునే మేము 12వ తారీఖు నుండి వచ్చాము. కానీ ప్రతిసారి ఇలాగే మా మీద ఉక్కుపాదం మోపడానికి, మా సెంటర్ని బద్దలు చేయడానికి చాలామంది ప్రయత్నించారు. ఈ పాటికి చాలా సెంటర్లు కూడా ఓపెన్ చేయించారు. మరి ప్రభుత్వానికి మా మీద దయ ఉందో లేదో మాకైతే తెలియటం లేదు. మేమైతే న్యాయమైన కోరికలే కోరాము. తెలంగాణ కన్నా అదనంగా ఇమ్మనే చెప్పాం, కానీ అది మేము అన్నది మాట కాదు, సాక్షాత్తు జగనన్న గారు అన్న మాట అది. ఆ మాటనే మేము ఇప్పుడు మీరు పాటించాలి సార్ అని మేము చెప్పాము. మరి అన్నగారు ఆ మాట ప్రకారం ఉంటారని మేము అనుకుంటున్నాము. ఈ సమ్మె అయితే అన్నగారు మాట తప్పారు. అందుకే మేము సమ్మె ఉధృతం చేశాము. మేము న్యాయంగా పోరాడుతున్నాము. మేమేం అన్యాయంగా అడగటం లేదు. మా న్యాయమైన కోరికలు తీరే వరకు ఈ సమ్మెను మాత్రం మేము సాగిస్తూనే ఉంటామని మేము మాత్రం విన్నవించుకుంటున్నాము. కోలా రాజేశ్వరి, పార్వతీపురం సెక్టర్ లీడర్.